ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను పల్లె వాతావరణాన్ని అనుకరిస్తూ సత్యనారాయణ స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ వేదిక వద్ద బొమ్మల కొలువు, కొబ్బరి చెట్టు, ధాన్యం గాదే, బొమ్మ దాసర్లు, హరిదాసులు, ఎడ్ల బండ్లు, వరికుప్ప, నీటి మడుగు, కోలాటాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా తపోవనం స్వామీజీ భోగిమంట వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్, పిఆర్ఓ దాముర కృష్ణారావు, ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారులు కంచిమూర్తి, పోల్నాటి లక్ష్మీనారాయణ, ఎం గణపతి, భక్తులు, స్థానికులు, అధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. భోగి సంక్రాంతి పోయింది. సుభిక్షంగా ఉండాలి, మా ప్రాంతంలో ಎಲ್ಲರೂ కూడా ఆనందదాయకంగా క్షేమంగా ఉండాలి అన్న ఆకాంక్షతో అందరి యొక్క ఆనందం ఎక్కడ వెలిగించగలం? మన ఇళ్లలో చేస్తే మన ఇంటి వారు మాత్రమే మనం దాంట్లో పాల్గొంటారు. అందరి ఆనందం సమూహంగా వెలిగించేటువంటిది భగవద్ ఆలయంలో, భగవత్ సన్నిధిలో. అట్టి ఆ భగవత్ సన్నిధి మనకి ఇక్కడ ఒక దివ్యమైనటువంటి పెళ్లిది. మన సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం రత్నగిరి, ఈ రత్నగిరిలో ఉన్నటువంటి ఈ ఆలయ చైర్మను, కార్యనిర్వహణాధికారులు, అర్చకులు, వేద పండితులు, భక్తులు అందరి యొక్క ప్రార్థన ఆ సత్యదేవుడు స్వీకరించి సమాజంలో నిజమైన రామభక్తి